60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమేష్ పసుపులేటి. నేను యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సో చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి నాకు 10 crore కావాలి, 20 crores కావాలి, 30 crores కావాలని అంటుంటారు. సో వీటికి మనం యాక్చువల్గా రియాలిటీకి దగ్గరలో చూస్తే మనము 30 yearsలో 10 crores ఈజీగా రీచ్ కావచ్చు. 12% రేట్ ఆఫ్ రిటర్న్తో మనం ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనం 30,000 SIP ద్వారా మనం 10 crores రీచ్ కావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే సో చాలామంది 30 years ఉండట్లేదు. సో 2.5 year యావరేజ్, ఇండస్ట్రీ యావరేజ్ చూస్తే SIP 2.5 year, అదే ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 5 yearsలో తీసేస్తున్నారు. రెండోది వచ్చేసి 30 ఏళ్లలో మనకి 10 కోట్లు కావాలంటే, కానీ ఫస్ట్ అంటే మామూలుగా మనకి 10 crores ఫస్ట్ 1 crore రీచ్ కావడం చాలా ఇంపార్టెంట్. 1 crore అనేది 10 crores లో 10%. అలానే 30 ఏళ్లలో 3 ఏళ్లలో 1 crore అవ్వదు. మనం 30,000 SIP చేస్తే 3 ఏళ్లలో 1 crore అవ్వదు. మనం 30,000 SIP చేసినా కూడా 12% రేట్ ఆఫ్ రిటర్న్తో మనకి 13 ఏళ్ళకి 1 crore అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 40% వచ్చేసి మనకి టైం, అంటే 30 ఏళ్లలో 40%, 13 ఏళ్ళు 40 to 42% మనకి ఫస్ట్ 1 crore రీచ్ కావడానికి టైం స్పెండ్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ 5 yearsలో మనము 2 crores రీచ్ అవుతాం. రూల్ ఆఫ్ మనకి 72 ప్రకారమే. ప్లస్ వితిన్ 4 to 5 yearsలోనే మనము 2 crores రీచ్ కాగలుగుతాం. ఎందుకంటే అప్పటికి మనకి 13 years తర్వాత 1 crore ఫండ్ వాల్యూ ఉంటుంది. అదే అక్కడ నుంచి రూల్ ఆఫ్ 72 ప్రకారం మనకు 6 yearsకి డబుల్ అవుతుంది. కానీ మనం SIP కంటిన్యూ చేస్తుంటాం. 30,000 SIP కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మనము ఇంకొక 4 to 5 yearsలోనే మనము అనదర్ 1 crore రీచ్ అవుతాం. అంటే ఓవరాల్గా వచ్చేసి మనం 18 years అయ్యాలకి 2 crores రీచ్ అవుతాం. సో అక్కడి నుంచి 4 yearsలోనే మనది 4 crores అవుతుంది. సో మోర్ దెన్ అక్కడ నుంచి నెక్స్ట్ 1 crore మనకి రీచ్ కావడానికి జస్ట్ 4 yearsలోనే రీచ్ అవుతాం. అంటే ఫస్ట్ 2 crores కావడానికి 18 years పట్టినా కూడా నెక్స్ట్ 1 crore రీచ్ కావడానికి 4 years, అంటే మనం 22 yearsలో 3 crore రీచ్ అవుతాం. అక్కడ నుంచి 3 yearsే పడుతుంది నెక్స్ట్ 1 crore. 25 yearsకి మనం 4 crore రీచ్ అవుతాం. అలాంటిది మనం అక్కడ నుంచి చూస్తే ఇంకా 2 yearsే పడుతుంది ఇంకొక 1 crore రీచ్ కావడానికి. సో ఈ విధంగా మనం 12% రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకున్నా కూడా మినిమం 10 crores మనం 30 yearsలో రీచ్ అవుతాం. ఇంకా తొందరగానే రీచ్ అవుతాం. సో ఇంకొద్దిగా మార్కెట్ ప్రాబ్లం అయినా కూడా ఈజీగా 30 yearsలో మనం 10 crores అనేది మనం రీచ్ అవుతాం. సపోజ్ ఎవరైనా మీ గోల్ 25 to 30 years గోల్ ఉంటే ఇలా డిసిప్లైన్డ్గా 30,000 మనం SIP ద్వారా చేసుకుంటూ వెళ్తే కంటిన్యూస్గా మనం 1 crore రీచ్ అవుతాం. ఎవరైతే 30,000 చేయలేని వాళ్ళు టాప్అప్ SIP ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో ఏమైనా అమౌంట్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదేమైనా కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం 40% టైము ఫస్ట్ 1 crore రీచ్ కావడానికి మనం స్పెండ్ చేస్తాం. రిమైనింగ్ 60% టైం వచ్చేసి మనం రిమైనింగ్ 10 crores రీచ్ కావడానికి మనం స్పెండ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో 12 to 13 years ఎవరు ఉంటారనేది చూడాలి. ఫస్ట్ 1 crore రీచ్ అయిన దాకా ఎవరు ఉంటారనేది చూడాలి. వాళ్ళకే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడున్న డిజిటలైజేషన్ ప్రకారం అందరూ మొబైల్ యాప్లోనే చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ యాప్లో రోజు ఫండ్ వాల్యూ చూసుకుంటున్నారు. ఈ మొబైల్ యాప్లో ఫండ్ వాల్యూ చూసినప్పుడల్లా చాలామందికి ఎమోషన్స్ మారిపోతున్నాయి. నిన్న ఉన్న డిసిషన్ ఈరోజు ఉండట్లేదు. సో సపోజ్ మార్కెట్ పడి రేపు ఒక 2% ఫండ్ వాల్యూ తగ్గితే, సో నేను ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని ఊహించి ఇమీడియట్గా రిడమ్షన్ చేయడం, లేకపోతే తొందరగానే నేను పెట్టిన అమౌంట్ పెరిగిందా అని డైలీ చూసుకోవడం, లేకపోతే వితిన్ 2 yearsలోనే డబుల్ అవుతుందా లేదో చూసుకోవడం, ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల కూడా మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ కాలం ఉండట్లేదు. మ్యూచువల్ ఫండ్ బెనిఫిట్స్ ఎక్కువ కాలం తీసుకోవట్లేదు. చాలామంది ఇప్పటికి కూడా LIC పాలసీలు కానివ్వండి, లేకపోతే బ్యాంకులో FD దాదాపు 100 లక్షల కోట్ల FD ఉంది. వీళ్ళందరికీ 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 10 ఏళ్ల దాకా వాళ్ళు డైలీ చూసుకోవడానికి లేదు. అందుకనే వాళ్ళు అందులో పెట్టిన వాళ్ళు గ్రోత్ ఎలా పొందుతున్నారంటే 10 ఏళ్ళ తర్వాత బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ఒక FD చేసి హ్యాపీగా డబుల్ అమౌంట్ ఇస్తారు, అలాగే వెల్త్ పొందుతున్నారు. అదే మ్యూచువల్ ఫండ్లో వాళ్ళకి 6 yearsలోనే డబుల్ అయ్యే అవకాశం ఉంది రూల్ ఆఫ్ 72 ప్రకారం 12% తోటి. కానీ ప్రాబ్లం ఏంటంటే 6 years కూడా ఉండడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. అందరూ NAVలు చూసుకోవడం, లేకపోతే ఫండ్ వాల్యూలు చూసుకోవడం, ఈరోజు పెట్టి రేపు ఏమైందో చూసుకోవడం, రేపు ట్రంప్ ఏమన్నా అంటే మార్కెట్ పడగానే రేపు మొత్తం భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పేదను మొత్తం విత్డ్రా చేసేయడం, లేకపోతే మార్కెట్ 2% 3% పెరిగితే మళ్ళీ పెరిగిన గెయిన్స్ వెళ్ళిపోతాయని చెప్పేసి విత్డ్రా చేసేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు వెల్త్ బిల్డ్ చేయలేకపోతున్నారు. వెల్త్ అనేది లాంగ్ టర్మ్లోనే బిల్డ్ అయింది.
ఇలాంటి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవి, ఏదో ఒక రోజు ఉండేవి. మొన్నటిదాకా మనకు తెలిసినట్టు ట్రంప్ వార్ జరిగింది, ట్రంప్ ట్రేడ్ వార్ జరిగింది, తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో కోవిడ్ అంటున్నారు, తర్వాత ఇంకోటి వస్తుంది, తర్వాత ఇంకోటి. ఇవి కంటిన్యూస్గా ఉండేవి. మార్కెట్లో ఇలాంటి భయాలు ఎప్పుడు ఉండేవి. కానీ దాని తర్వాత మార్కెట్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. 2008 గ్లోబల్ క్రైసిస్ తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ మార్కెట్ 50% కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. అలాగే డిమానిటైజేషన్ 2016 తర్వాత కూడా మార్కెట్ నెక్స్ట్ ఇయర్ 50% కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. అలాగే కోవిడ్లో 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ మార్కెట్ 50% కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. కానీ ఈ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రిటర్న్స్ని అందుకోలేకపోయారు. సో 50% 70% రిటర్న్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు అది నార్మల్ రిటర్న్ కాదు. ఎవరైనా ఆ టైంలో సపోజ్ 2020లో మార్కెట్ పడినప్పుడు పెడితే నెక్స్ట్ ఇయర్కి 50 to 70% పెరగడం అంటే, ఎవరైనా సపోజ్ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి 1,50,00,000 అయింది. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15 lakhs అయింది నెక్స్ట్ ఇయర్కి. కానీ ఆ టైంలో 10 లక్షలు విత్డ్రా చేసిన వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ ఆపర్చునిటీ మిస్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ మిస్టేక్ చేస్తారంటే మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అట్లాగా మార్కెట్లో ఎక్కువ మిస్టేక్స్ ఎక్కువ అవడం వల్లనే గ్రోత్ని అందుకోలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ఉన్నవాళ్ళు సపోజ్ 2000లో ఉన్నవాళ్ళు, లేకపోతే 1990లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ ఎక్కువ పొందారు. కొన్ని ఫండ్స్ ఉన్నాయి. సో అప్పటి నుంచి ఉన్న ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, గ్రోత్ ఫండ్స్ కానివ్వండి, ఇప్పుడు కూడా మనం చూడొచ్చు వాటి రిటర్న్ 20%, 21% ఉంది సిఏజిఆర్. అంటే 1990 నుంచి ఇప్పుడు వరకు 35 yearsలో 20% కన్నా ఎక్కువ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. కానీ అప్పట్లో రిటర్న్ ఎక్కువ పొందేవాళ్ళు. ఎందుకంటే 1999లో లేకపోతే 1990లో పెట్టిన వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళకి ఎన్ఏవీలు కూడా ఎంత ఉండేదో తెలిసేది కాదు. అప్పట్లో ఏఎంసీలకు కూడా ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు కూడా సరిగా అందుబాటులో ఉండేవి కాదు. వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ లేకపోతే ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి వాటిలో ఎవ్రీ క్వార్టర్లీ ఎన్ఏవీస్ డిక్లేర్ చేసేవాళ్ళు. అవి చూసుకొని చాలామంది ఓకే మన ఫండ్ వాల్యూ పెరిగింది. సో 90 daysలో డెఫినెట్గా ముందుకే వెళ్తుంది మార్కెట్. కొద్దిగా ఏమన్నా మధ్యలో ఒడిదుడుకులున్నా కూడా తర్వాత ముందుకు వెళ్తా. అట్లా కొంతమంది 6 months వరకు, కొంతమంది ఏంటంటే ఫండ్ వాల్యూ కనుక్కోవాలంటే వేరే చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఊర్లో ఉన్న వాళ్ళు సిటీస్కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి ఫారం రాసిస్తే వాళ్ళకి లెటర్ ద్వారా ఎన్ఏవి వచ్చేది. దీన్ని జరగడానికి దాదాపు 1 month టైం పట్టేది. సో ఇలాగే ఎందుకు టైం అని వేస్ట్ అనుకునేవాళ్ళు. లేకపోతే వెళ్ళలేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాల్యూలు తర్వాత ఎప్పుడైతే తీసుకున్నప్పుడు వాళ్ళకి ₹1,00,00,000 ఈజీగా అయిపోయాయి. కానీ ఇప్పుడు ఏంటంటే డిజిటలైజేషన్ అవ్వడం వల్ల, మొబైల్ యాప్లు రావడం వల్ల, సో ఈ మిస్టేక్స్ జరగడం వల్ల వాళ్ళు రీచ్ కాకపోతున్నారు. సో చాలామందికి తెలుసు, చాలా మ్యూచువల్ ఫండ్లో చాలా ఫార్ములాస్ ఉన్నాయి. 15x15x15 1 crore అంటే 15% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తే మ్యూచువల్ ఫండ్ మనం పెట్టిన ఫండ్స్ కొద్దిగా లాంగ్ టర్మ్లో కొద్దిగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ 15% రిటర్న్ ఇస్తే మనకు 1 crore రీచ్ అవుతుంది. ఇది అందరికి కూడా తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కానీ 15 years ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉంటున్నారు? 10లో ఒకరు ఇద్దరు కన్నా ఎక్కువ ఉండట్లేదు. ఇండస్ట్రీ యావరేజే 5 years ఉంది. సో ఇలాగ లాంగ్ టర్మ్లో గోల్ ఉన్నప్పుడే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇదని కాదు, చాలామంది వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెళ్ళచ్చు. మనం రియల్ ఎస్టేట్ చూసినా కూడా 10 yearsకి మనకు సపోజ్ 5 times అయింది అనుకుందాం. అదే ఆ 5 times వితిన్ 1 year అవుతుంది. ఎప్పుడు అవుతుంది మనకు తెలియదు. అది ఆ 10th year కూడా కావచ్చు. అక్కడ ఏమన్నా చుట్టుపక్కల ప్రాజెక్ట్ రావడం, ఆ ల్యాండ్కి మంచి విలువ రావడం, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల 5 times అయిపోతుంది. కానీ అప్పుడు దాకా వెయిట్ చేసిన వాళ్ళకే రిటర్న్ ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా అంతే. కాకపోతే మ్యూచువల్ ఫండ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు. అక్కడ రేట్ ఎంత ఉంటుందో మనకి ఇవన్నీ ఐడియా ఉండవు కాబట్టి మనం వెయిట్ చేస్తాం. కానీ మ్యూచువల్ ఫండ్లో మనకి డైలీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఎమోషన్స్ అవుతున్నారు చాలామంది. దీనికోసమనే మ్యూచువల్ ఫండ్ కంపల్సరీగా యాప్లో చూడకుండా లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు కావాల్సిన గోల్స్ అన్ని రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ.